హలో అండి, నమస్తే అందరికీ. ఇదిగోండి కాయ, సీతాఫలం కాయ బాగా పండిందండి. పూలు కోద్దాంలని ఇటు వచ్చేసరికి పట్టుకుంటా రోజు పండియా లేదా అని. కొంచెం నిన్న కూడా గట్టిగా అనిపించింది. ఇప్పుడు వచ్చి భయం, మొన్న కూడా కాయ కోస్తే గట్టిగా ఇట్లా పట్టుకునేసరికి మెత్తగా అయిపోయింది కదా అని చిన్నగా పట్టుకుంటే మెత్తపడిందండి. ఇదిగోండి చూడండి, ఇక్కడ ఒక కాయ కూడా ఇక్కడ పెడుతున్నా. ఇది కూడా కొంచెం మెత్తపడుతుంది, పెద్ద కాయ అండి. చూడండి, నా చేయి చూస్తే అర్థమైంది. ఇదంతా ఇట్లా వచ్చింది, ట్యాప్ కింద పెట్టి కడిగేస్తే శుభ్రంగా పోద్దండి. ఇది కూడా కొంచెం మెత్తపడుతుంది, అందుకని కోస్తున్నా. మళ్ళీ రేపు కొయ్యొచ్చు కానీ రేపటికి మెత్తపడిద్ది. ఇక్కడ ఇంకొక కాయ ఉంది, ఇదిగండి. ఇక్కడ ఇంకొక 2 కాయలు ఉన్నాయి. ఇదొకటి, ఇదిగండి ఇదొకటి. అదిగండి అక్కడ ఒకటి పుడుతుంది, చిన్నది పుట్టింది అక్కడ. సీతాఫలాలు మనకి సీడ్స్ తోటి పడిమూల్సిన మొక్కలకి ఈ కాయలు కాస్తున్నాయండి. చూడండి ఎంత బాగా వస్తున్నాయో, భలే ఉన్నాయండి. భలే స్వీట్ ఉంటుందండి. ఈ మాత్రం పూలు కోసుకున్నాను ఇప్పుడే, అటు పోయి చూపిస్తా. ఇవ్వండి పూలు కొన్ని కోసాను, ఇంకా ఉన్నాయి కొయ్యాల్సినవి. పచ్చిమిరపకాయలు, టమాటా ఇప్పుడు ఒకటి కోసుకున్నా. మొన్న మీకు 4-5 కాయలు చూపించా కదా, అప్పుడు కోసేసానండి, అవి చూపించలేదు మీకు. ఇప్పుడు ఇవ్వండి సీతాఫలాలు, ఈ 2 కాయలు కోసుకున్నాను. ఇది ట్యాప్ కింద పెట్టి కడిగేసేస్తానండి, లోపల బాగుంటుంది. పండు బాగా పెద్దది వచ్చేసిందండి, కన్ను కూడా పెద్దది వచ్చింది బాగా. ఓకే అండి, ఇలా మొక్కలు పెంచుకుంటే మనం కూడా, అందరూ ఎవరైనా పెంచుకుంటే మంచిగా కాయలు ఏ సీజన్కి తగ్గట్టు ఆ కాయలు మనం తీసుకుంటున్నామండి. ఓకే అండి, వీడియో నచ్చితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఓకే, బాయ్ అండి, ఉంటానండి.